బద్రీనాథ్ తలుపులు మూసే ముందు మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి రాస్తారు. 6 నెలల తర్వాత మందిరం తలుపులు తెరిచాక ముందుగా పూజార్లు లోపలికెళ్లి మహావిష్ణువుకి రాసిన నెయ్యి అలానే ఉందో లేదో చూస్తారు. ఒకవేళ నెయ్యి చెక్కు చెదరకుండా అలానే ఉంటే ఆ సంవత్సరం దేశం బాగుంటుందని అర్థం. కానీ ఒకవేళ నెయ్యిలో మార్పు ఉంటే మాత్రం దేశంలో అధిక వర్షాలు, తుఫాన్లు వస్తాయనడానికి సంకేతంగా భావిస్తారు. బద్రీనాథ్ గుడిలో అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అది కొన్ని సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉంది. ఎంత మంచు కురిసినా కూడా ఈ జ్యోతి ఇప్పటి వరకు ఆరిపోలేదు. స్వయంగా నారాయణుడే వచ్చి ఇక్కడ ఒక బద్రీ చెట్టు కింద ధ్యానం చేశాడు. అందుకే ఈ ప్రదేశాన్ని బద్రీనాథ్ అంటారు. బద్రీనాథ్ ఆలయం కింద తప్పకుండానే గుండం ఉంటుంది. ఆ గుండంలో నీళ్లు ఎంత మంచు కురిసినా కానీ 45 డిగ్రీల వేడితో ఉంటాయి. ఈ గుడి యొక్క ప్రధాన పూజారిని రావల్ అంటారు. కేవలం అతను మాత్రమే బద్రీనాథుడి విగ్రహాన్ని తాకగలడు. చలికాలంలో బద్రీనాథ్ గుడి మూసేశాక విష్ణువు విగ్రహాన్ని అక్కడి నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోషిమతికి తీసుకెళ్లి పూజిస్తారు.